దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యుద్ధకు చేరినది. ఏమండి, ఇశ్రాయేలీయులు మొరపెట్టినటువంటి ఆ యొక్క మొర దేవుని యుద్ధకి చేరిందంట. అప్పుడు దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. వారి ప్రార్థన, వారి విజ్ఞాపన, వారి మొరని ఆయన చూచి ఉన్నాడు, ఆలకించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా మొరపెట్టుము దేవుని దగ్గర. నీవు కూడా ప్రార్థన చెయ్యి. నీవు ఎప్పుడైతే మొర పెడతావో నీ మొర ఆయన యుద్ధకి చేరుతుంది. నీవు ప్రార్థన చేయకే, దేవునికి మొరపెట్టకే సమృద్ధిని నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. నీ కుటుంబంలో అటువంటి సమస్యలకి ఏది కూడా తీర్పు జరగడం లేదు. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నప్పటికీ కూడా నీకు అనేది ఒక సమస్య విడుదల రావడం లేదు. నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు సమస్యను బట్టి బాధపడుతున్నావచ్చు, నీకున్నటువంటి స్థితిని బట్టి నువ్వు బాధపడుతూ కృంగిపోతున్నావు కావచ్చు. కానీ దేవుడికి మొరపెట్టు. ఇజ్రాయేలు మొరపెట్టినటువంటి మొర దేవుని సన్నిధికి చేరింది. ఆయన విన్నాడు. వారి మధ్యలోకి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్యను బట్టి, కష్టమును బట్టి నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొర విన్నటువంటి దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు క్షేమకరమైన స్థితిని ఇస్తాడు. నీవు ఏది కావాలని మొరపెడుతున్నావో అది ఆయన నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, శత్రువుల నుంచి నీకు విజయమునిస్తాడు, శత్రువుల నుంచి నిన్ను కాపాడుతాడు కూడా. అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట 56వ కీర్తన 9వ వచనంలో, నేను మొరపెట్ట దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో నీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడని నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఏది కావాలని, ఏది జరగాలని నువ్వు మొరపెట్టినవో దానికి జవాబు దేవుడు ఇస్తాడు. కాబట్టి అది నీకు తెలిసిపోతుంది. నీ మొరపెట్టినప్పుడు నీ కుటుంబంలో ఏది కావాలని మొరపెట్టావో అది జరుగుతుంది, అది నీకు అర్థమవుతుంది. అప్పుడు భక్తుడు కదా అన్నట్టుగా, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను అని చెప్పేసి అన్నట్టుగా నీకు అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడికి నువ్వు మొరపెట్టినట్లయితే నీ జీవితంలో దేవుడు నీ పక్షంలో ఉండి నీకు విడుదలనిస్తాడు. అందుకే ఇశ్రాయేలీయులకి దేవుడు గొప్ప చక్కని విడుదలనిచ్చి ఉన్నాడు. వారికి కావాల్సినది ఆయన వారికి అనుగ్రహింపజేయడానికి, వారు ఏది అడిగినా కూడా అది వారికి అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఐగుప్తుల వరకున్న శ్రమను బట్టి వారు ఎంతగా మొరపెట్టి ఉన్నారో ఆ మొరను విన్న దేవుడు ఆ ఐగుప్తులో నుండి వారిని విడిపించి ఉన్నాడు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి ఉన్నాడు, దాన్ని దాటింపజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ అరణ్యంలో పగటి వేళ ఆయన ఒక మేఘస్తంభం వల్ల, రాత్రి వేళ అగ్నిస్తంభం వల్ల వారికి తోడుగా ఉండి వారిని కాపాడుతూ ఉన్నాడు. వారికి నీళ్లు కావాలని అడిగినప్పుడు నీళ్ళని సమృద్ధిగా ఇచ్చిన్నాడు. సముద్రం అంతా గొప్పగా సమృద్ధిని ఆయన వారికి నీళ్ళని ఇచ్చిన్నాడు. ఆహారము కావాలన్నప్పుడు దేవదూతలు తినేటటువంటి ఆహారము మన్నాని వారికి సమృద్ధిగా కురిపించి ఉన్నాడు. మాంసము కావాలి అన్నప్పుడు కూడా ఆయన ఎంత చక్కగా అంటే ఆ యొక్క వారి చుట్టూ కూడా, వారు ఉన్నటువంటి ఆ యొక్క గుడారము చుట్టూ కూడా మాంసమును సమృద్ధిగా ఆయన వారికి ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏది కావాలని వారు అడిగినా కూడా సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. ఏది కావాలని దేవుణ్ణి అడుగుతారో, ఏది కావాలని వారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటారో దేవుడు వారి మొరను విన్న దేవుడు వారికి సమృద్ధినిచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మొరపెట్టకనే, నువ్వు ప్రార్థన చేయకనే, నువ్వు మనుషుల మీద ఆధారపడి దేవుని బిడ్డలారా దేవుని యొద్ద నుండి నువ్వు సమాధానం తెచ్చుకోలేకపోతూ ఉన్నావు, సమృద్ధిని తెచ్చుకోలేకపోతూ ఉన్నావు. వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి, ఆ సేవకుడికి ఈ సేవకుడికి ఫోన్లు చేసి మా గురించి ప్రార్థన చేయండి, మొరపెట్టండి, ప్రార్థన చేయండి అనేటటువంటి మెసేజ్ మీరు పంపిస్తూ ఉన్నారు. కానీ ఆ ఇక్కడ ఐగుప్తులో ఇశ్రాయేలీయులు మొరపెట్టినట్టుగా నీ సమస్యను బట్టి ఈ దినమున నీ ఇంట్లో నువ్వు మొరపెట్టు. నీ మొరను దేవుడు ఆలకిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, సమృద్ధినిస్తాడు, అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, వారు ఆశించిన దాన్ని ఆయన వారికి అనుగ్రహించెను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వారి యొక్క మొరను ఆలకించినటువంటి దేవుడు
వారి యుద్ధకి వచ్చినటువంటి దేవుడు నీవు కూడా ఏది ఆశిస్తావో అది నీకు ఇస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థన త్రోసివేయకండి, ప్రార్థన అనేటటువంటి మాట నీ నోట రానివ్వకండి. ఎప్పుడైతే ప్రార్థనని, నువ్వు దేవుని సన్నిధానంలో మొరని, నువ్వు దేవుని సన్నిధానంలో విజ్ఞాపనని నువ్వు చేస్తావో నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు, నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. దేవుని బిడ్డలారా, అటువంటి సమృద్ధి, అటువంటి అద్భుతము నీకు, నీ కుటుంబానికి ఆయన దయచేయును గాక.